Hi guys, this is Raghu and welcome back to my channel. అఖండ 2 వర్సెస్ ఓజీ గత కొద్ది రోజులుగా సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా దీని మీదే హాట్ డిస్కషన్ జరుగుతుంది. ఈ రెండు సినిమాల విషయంలో రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ అందరిలో ఒకటే ఉత్కంఠ. అసలు ఏం జరగబోతోందో తెలియని అయోమయంలో ఇరువురి అభిమానులు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిలిం సర్కిల్స్ లో ఈ క్లాష్ నుండి బాలయ్య తప్పుకుంటున్నాడనే ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది. సో నిజంగానే ఈ బాక్స్ ఆఫీస్ క్లాష్ లో గ్లోబల్ లయన్ బాలయ్య వెనక్కి తగ్గాడా, ఓజీతో క్లాష్ కి భయపడ్డా, లేదా సింగిల్ గా వస్తే బెటర్ అనుకున్నాడా? అసలు అఖండ 2 రిలీజ్ పై ఎందుకు ఈ గందరగోళం? సో అసలు మ్యాటర్ ఏంటంటే యాక్చువల్ గా అఖండ 2 సినిమాను సెప్టెంబర్ 25న పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు మూవీ మేకర్స్. అందులోనూ బాలయ్యకు ముహూర్తం సెంటిమెంట్. మూవీ అనౌన్స్మెంట్ రోజే రిలీజ్ డేట్ ని లాక్ చేసి మరి శరవేగంగా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని డబ్బింగ్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. ఇక రిలీజ్ కి కూడా పూర్తి సన్నాహాలు మొదలు పెట్టాల్సిన సమయంలో ఒక్కసారిగా ఈ బాక్స్ ఆఫీస్ బరిలో బాలయ్య వెనక్కి తగ్గాడని న్యూస్. ఇదే అదునుగా చూసుకొని కొందరు యాంటీ ఫ్యాన్స్ బాలయ్యపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ బాలయ్య భయపడి వెనక్కి తగ్గాడని, మా హీరో పెద్ద వీరుడు సూర్యుడు అనే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సో ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రీసెంట్ గా ఎన్నో అంచనాల మధ్య బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన కూలీ వర్సెస్ వార్ 2 సినిమాల పరిస్థితి ఏమైందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద డుంకీ వర్సెస్ సలార్ లాంటి బిగ్ క్లాష్ తర్వాత కూలీ వర్సెస్ వార్ 2 లదే అతి పెద్ద క్లాష్. సో ఆ రేంజ్ లో విడుదలైన ఈ సినిమాల టాక్ సంగతి అలా ఉంచితే ప్రేక్షకులు అసలు ఏ సినిమాకి వెళ్లాలో డిసైడ్ కాలేక ఎలాగో కొన్ని పైరసీ వెబ్సైట్స్ ఓటీటీలు ఉండనే ఉన్నాయి కాబట్టి చాలా వరకు లైట్ తీసుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాల హైప్ ను దృష్టిలో ఉంచుకొని సామాన్యుడికి సాధ్యం కాని టికెట్ రేట్స్ తో క్యాష్ చేసుకుందాం అనుకున్నారు. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని వారి అంచనాలన్నీ తలక్రిందులు చేస్తూ ఇటు సినిమాకి పాజిటివ్ టాక్ రాక, కలెక్షన్స్ లేక ఎటు కాకుండా భారీ నష్టాల దిశగా దూసుకెళ్తుండడం అనేది పచ్చి నిజం. సో ఇదంతా కాదు, ఈ క్లాష్ అనివార్యమంటే ఇక్కడ మా హీరో మీ హీరో అనే తేడా లేకుండా అందరినీ మడతేసి ఓ మూలను కూర్చోబెడుతుంది. అది అందరూ గమనించాల్సిన విషయం. సో ఆ తప్పు మళ్ళీ పునరావృతం కాకూడదంటే ఓజీ వర్సెస్ అఖండ 2 సినిమాల మధ్య క్లాష్ ఆగిపోవాలి. ఇద్దరిలో ఎవరో ఒకరైతే కాంప్రమైజ్ కాక తప్పదు, లేకపోతే భారీ నష్టాలు తప్పవు. అఖండ 2 మూవీతో బాలయ్య తొలిసారి పాన్ ఇండియన్ రేంజ్ లో అదరగొట్టబోతున్నాడు. అటు నార్త్ లోను ఈ సినిమాపై భారీ హైప్సే ఉన్నాయి. యాక్చువల్ గా బాలయ్య ఒక్కసారి రిలీజ్ డేట్ లాక్ చేశాడంటే అది కూడా చెప్పిన టైంకి రావడం బాలయ్య స్టైల్. అలాంటి బాలయ్య ఒక్క స్టెప్ వెనక్కేసాడంటే ఓజీ ఏదో వీర లెవెల్లో ఉందనో పవర్ స్టార్ స్టామినాకు భయపడో కాదు. బాలయ్య 50 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి కాబట్టి ఇక ముందు జరిగే పరిణామాలను పసిగట్టి మరీ ఈగోలో పోకుండా వెనక్కి తగ్గడం అనేది మంచిదే. సో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద వరుస బ్లాక్ బస్టర్లతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య అనవసరంగా ఈ బాక్స్ ఆఫీస్ క్లాష్ లో బలయ్యే కంటే తప్పుకోవడమే మంచిదనేది నా ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే అఖండ 2 మూవీని కాస్త లేట్ అయినా బాలయ్యకు వచ్చొచ్చిన డిసెంబర్ లేదా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయడం ఇంకా బెటర్. సో నందమూరి అభిమానులు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఈ క్లాష్ నుండి తప్పుకున్నాడనో ఎవరో ఏదో నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారనో సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. అఖండ మూవీతో బాలయ్య చరిత్ర సృష్టించబోతున్నాడనేది కన్ఫర్మ్. రికార్డుల మూత మోగించడం ఖాయం. సో దట్స్ ఆల్ గైస్. ఓజీ వర్సెస్ అఖండ 2 బిగ్ క్లాష్ లో అఖండ 2 మూవీతో బాలయ్య వెనక్కి తగ్గడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.